హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పొట్టి వచ్చేసి రాజుగారి కోడి పులావ్, చికెన్ బిర్యానీ, కుర్కురే, కూల్ డ్రింక్. రాజరెడ్డి అన్నయ్య, బావా, నేను ముగ్గురం పెట్టుకోబోతున్నాం తిండి పొట్టి. మూడు టాస్కులు 2 ఖచ్చితంగా విన్ అవ్వాలి. 2 విన్ అయిన వాళ్ళే తిండి పొట్టి విన్ అయినట్టు. అంతేనా బావ? తిండి పొట్టి విన్ అయినట్టు. బావ బాగా ఎక్కువ చేస్తాను ఇప్పటికీ, ఎందుకంటే నేను పోయినసారి మిస్టేక్ లో గెలిచిన వారు అన్నాడు. చారన్నం బాగా ఇష్టం అన్నయ్యకి అని అంటే చారన్నం తిండి పోటీ పెట్టుకున్నాం. అప్పుడు బై మిస్టేక్ లా బాగా గెలిచిండు అన్నట్టు. అంటే రాజరెడ్డిని ఆల్మోస్ట్ తిన్నాడు, కాకపోతే మిక్సర్ ఇష్టం ఉండదట అన్నయ్యకి. అక్కడ ఆగడం వల్ల రాజరెడ్డి అన్నయ్య వెనుకబడ్డాడు. ఈసారి ఖచ్చితంగా కిరణ్ అన్న నువ్వు వేది పెడితే అది ఖచ్చితంగా తిండి పోటీ నేనే విన్ అవుతాను అన్నాడు అనమాట. ఇక్కడ మేము హైదరాబాద్కి వచ్చినాం కదా, వెరైటీ ఇక్కడ కొత్తగా పడ్డదట రాజుగారి కోడి పులావ్. ఇది టేస్ట్ లాస్ట్ టైం శ్రీకాంత్ గెలిచిండు కదా, అయితే నేను కూడా ఈసారి గెలుస్తా ఖచ్చితంగా అని అన్నాడు అనమాట. అందుకని చెప్పి ఇట్లా పెట్టడం జరుగుతుంది. ఇది రాజుగారి కోడి పులావ్ గురించి ఎంత చెప్పుకున్నా చెప్తూనే ఉన్నది వర్షం, ఎందుకంటే అది ఎట్టుడో తెలియదు, తెలియదు. ఇంకా మేము కూడా ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఇక నేనైతే కొత్త పెళ్లి కూతురులా గాజులు వేసుకున్నా కదా, వదినా మర్దల గాజులట మా అక్కేసింది నాకు గాజులు. గిఫ్ట్ కూడా ఉన్నది అన్నట్టు, గిఫ్ట్ ఇవ్వాలి. రేపు ప్లాన్ చేస్తా. ఈ గాజులు వదినా మర్దల గాజులు అనేది ఒక సర్ప్రైజ్. నాకే సర్ప్రైజ్ ఇచ్చిన ఇష్టం అంటే నాకో సర్ప్రైజ్ ఇచ్చింది. గిఫ్ట్ అంటే నాకు ఉండదు జల్లుమంటుంది, నన్ను అడుగుతుందా పైసలని. కాదు, ఇక ప్రేమతోని గాజులు పెట్టించినప్పుడు మనం ప్రేమతోని గిఫ్ట్ ఇవ్వాలి కదా, అది రేపు గిఫ్ట్ ఇస్తా. ఇప్పుడైతే ఇంకా పోటీలో మరి ఎవరు గెలుస్తారు ఏందని చూద్దాము. కురుకురే చూస్తే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాను. ₹1 ₹2 అందుకొని పోయి దుకాణంలో కొనుక్కున్న రోజులని గుర్తుకొస్తాను. ఎప్పుడైనా ఈ టమాటా కురుకురే వచ్చేదా ₹2 నిజంగానే బాబు. అప్పుడు ₹2 ఉండేది పొట్లాలన్నీ. అయితే నాకు కురుకురే నాకు తెలియదు, అప్పుడు ఉన్నాయని తెలియదు. అదనమాట. ముందరికి అయితే తిండి అయితే ప్రారంభిస్తాము. పాతకాలం కదా, అందుకని ₹2 ఉండేది నాకు తెలియదు అంటే నేను కొత్త కాలం అని, నువ్వే పాతకాలం దాని కదా. ఎంటికలు తెల్లవారుతానే దిక్కు చూసుకో. ఎంటికలు తెల్లవాడే ముచ్చట వాస్తవమే కానీ నేను పాతకాలం మనిషిని కాదు. సరే మరి లేడీ ఎంటికలు తెల్లవారుతానే అన్న వల్ల పానం చల్లమని స్టార్ట్ చేద్దామంటా అంది. ముచ్చట పెట్టుకుంటే బాగా వేసినట్టున్నాడు అక్కడ తిని ముందర పెట్టి. వీళ్ళిద్దరు ఫుల్ ఆకలితో ఉన్నారు. మరి చూద్దాం ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాం. ఈ మధ్య నేను కూడా గెలుస్తా ఉన్నా కదా, ఆ గెలుపుని కంటిన్యూ చేయాలన్నట్టుగా నేనున్నా. అయితే పోటీలో భాగంగా ఏంటంటే ఫస్ట్ చికెన్ బిర్యానీ తినాలి. తిన్న తర్వాత మళ్ళీ అందరూ అయిపోయిన తర్వాత మళ్ళీ టాస్క్ 2 అన్నట్టు. టాస్క్ 2 లో మళ్ళీ ఇదేంది పలావో తినాలి. రాజన్న గారి కోడి పులావ్ తినాలి. దాని తర్వాత ఇది కురుకురేనో కరకర తినాలి. అవి ఈ కోకు ఎప్పుడైనా తాగొచ్చు. పోటీ ప్రారంభమైనాకనే మూత తీయాలి, ఎందుకంటే మూత తీసే టైం కూడా పోవాలి. అయితే ఇగో ఈ సాస్ వెరైటీ ఉన్నది, గ్రీన్ కలర్ ఏదో కలర్ లో పోసుకొని తినండి, ఏం కాదు. అది ఒకటే పెట్టినాం, ఎందుకంటే గిన్నెలు కొంచెం తక్కువ. ఆ గిన్నె కనబడితే మంచిగుండదు అని చెప్పి పెట్టలేదు. ఒకటే గిన్నె నా ముందర పెట్టుకున్నాను. నేను పోసుకున్నాకనే నా ముందర ఉన్నది కాబట్టి నేను పోటీ పెడతాను కాబట్టి నేను పోసుకున్నాకనే మీరు పోసుకోవాలి. ఫస్ట్ నాకు అవసరం ఉంటే నాకే చేయాలి, ఎందుకంటే అది రూలే. అదనమాట. ఫస్ట్ టాస్క్ పోదాము. చికెన్ బిర్యానీ ఫస్ట్ టాస్క్. ఎవరికి వెళ్తారో చూద్దాం. దీనిలో ఓడిపోయిన వాళ్ళు పాట పాడాలి ఖచ్చితంగా. ఓడిపోయిన వాళ్ళు ఇద్దరుంటే ఇద్దరు పాడాలి, అంటే ఒకరే గెలుస్తారు కదా. అయితే ఇద్దరుంటే ఇద్దరు పాటలు పాడాలి. ఈ రోజు హాస్పిటల్ బెడ్ ఎక్కుదాం అనుకుంటాను. అయితే అన్నయ్య గొంతు నా గొంతు, లేకపోతే బావ గొంతు బావలే వినిపోతాడు. ఈ మధ్యలో నాకు గెలిచినట్టు లేను నేను. వీళ్ళు గెట్టుకాడుకున్నారు ఆయన. ఓకే, లేట్ అయితే లేట్ అనిపిస్తుంది. స్పెషల్లీ అరిటాకులో పెట్టడం మంచిగా కనబడతాను. కాదు బాబా, ఇది రాజుగారి కోడి పులావ్ అరిటాకులు ఇచ్చిర్రు, అది బాగుందని చెప్తాను. సరే లేట్ చేయకుండా తిందాం. మరి లేట్ చేయకుండా తిందాం. ఒక్క నిమిషం బాగుంది. తాగేది ముందే మంచి నీళ్ళు తాగుతాండి. ఇక కొంచెం పానం అంత ఇట్లా ఉన్నది. రాజరెడ్డి అని అనుకుంటాను. పోయినసారి నాకు ఫేవరెట్ అయిన చారు పోటీలో కొంచెం మిస్టేక్ అయింది. ఇప్పుడు 1 2 3 స్టార్ట్. మా సైడ్ బిర్యానీకి హైదరాబాద్ బిర్యానీకి మస్తు తేడా ఉంటుంది. అవునవును. అది అయిపోయింది.
అయిపోయింది. వచ్చింది ఇక్కడ అయిపోలే అయిపోయింది. ఈ ముక్కేందే అది బొక్క. బొక్క ఎక్కడ చదువుతుంది ముక్కు వెళ్తలేదా ఎంత అయిపోయింది నేనే ఇది బొక్కే ఉన్నది. నువ్వు చెప్పు ఇక నువ్వు చెప్పు నువ్వు ఏవాళ్ళంటే వాళ్ళే గెలిచినట్టుగా చెప్పు. ఇక బాగా గెలిచిండు. అదేంది బాగా గెలిచిండు. అదేంది అది ముక్కు ఉన్నది కొంచెం ముక్కు ఉన్నదంటవా? సరేలే ఓకే. అన్నయ్య విన్నట. నేను బావ కన్నా చూసుకుంటున్నాను. అసలు మసి తింటుందని నేను అనుకోలేదు అసలు వాస్తవానికి. కాదు బాగానే గెలిచిండు. బాగానే గెలిచిండు కరెక్ట్ గా రూల్ ప్రకారంగా. గిట్లాంటి అన్ని పెట్టుకోవద్దు. గిట్ల లెగ్ పీసులు గిగ్ పీసులు పెట్టుకుంటే తాగమైతుంది. నాకు పెద్ద పీస్ వచ్చింది. అయినా ఓకేలే. ఫస్ట్ టాస్క్ లో ఎవరు విన్నారు? బాగా గెలిచిండు. అవును ఇప్పుడు 3 టాస్క్లు పెట్టుకున్నాం కదా. ఈ 3 టాస్క్లో మరి బావ ఒకటి గెలిచింది, నేను ఒకటి గెలిచింది, నువ్వు ఒకటి గెలిచిన. అప్పుడైతే ఈక్వల్ గా అందరు. అప్పుడు ప్రేక్షకులు ఇంకా 2 నాయే ఇక చూడు ఎట్లా తిన్నా బిలో లెక్క. సెకండ్ టాస్క్ రాజు గారు అనుకోన్నా అనుకోవాలి. ఇక పులావ్ కొండి. పులావ్ దీన్ని పలావ్ అంటారా పులావ్ అంటారా? పలావ్. పలావ్ ఎన్నిసార్లు తిన్నా బాను? పలావ్ 2 సార్లు. ఇది మూడోసారి. అంటే నీకు అనుభవం ఉంది పలావ్ ఎట్లుంటుంది అనేది. అయితే వెళ్ళాను పలావ్ కష్టం. ఇంకా గెలుతాను అనుకుంటున్నాం. అయితే లాస్ట్ వచ్చేట నువ్వు గెలుతానని ఫిక్స్ అయ్యి ఇదంతా ప్రారంభించినావు. లేదు మరి ముందెందుకు పోటీ పెడదామన్నావు? అయితే ఇది బగారా రైస్ లాగా వచ్చి చికెన్ మస్తు ఫ్రై వచ్చింది అన్నట్టు, వెరైటీగా ఉంది. మరి చూద్దాం, దీని టేస్ట్ కూడా చూద్దాం ఎట్లుంటుంది ఏందనేది. నేను బొక్కు ఉన్నదని దాన్ని పక్కకు పడేసిన, దానికి కొంచెం పీస్ ఉన్నదని చెప్పేసి బాగా కౌంట్ ఇచ్చుకోలేదు. నేను ఫాస్ట్గా తిన్నా కూడా. అవును సరే మరి ఈసారి అట్లా చేయకుండా బొక్కలు కూడా మింగే ప్రయత్నం చేద్దాం. మరి అట్లా నొప్పుకుంటాడు కావచ్చు. మెల్లగా థమ్స్అప్ ఓపెన్ చేస్తాడు. టాస్క్ 2 రెడీ 1 2 3 స్టార్ట్. అమ్మో చికెన్ పీస్ కొంచెం మంచి ఫ్రై లాగా ఉంది. ఓహో ఇది బగారాన్నం లాగా ఉన్నది. రాజుగారి పలావ్. అమ్మో బిర్యానీ ఫాస్ట్ వెళ్ళిపోయింది, కానీ ఇది ఫ్రై పీస్ కదా కొంచెం. ఫినిష్. ఓ దేవుడా బాగా నీకు సాపనే కరెక్ట్ బాగా. ఎదుటో నువ్వు చూడద్దు బాగా. అమ్మా అన్నవా మనసులో పెద్ద టాస్క్ ఇదే. అసలు టాస్క్ ఉంది. అయ్యో నాకు కూడా అనిపిస్తుంది పెద్ద టాస్క్ అని. నాది అసలు అయిపోయింది ఇది. ఇది గట్టిగా ఉంది. అవును బాబు బిర్యానీ కాబట్టి మంచిగా వేసేసి. అవును బిర్యానీ కొంచెం ఫాస్ట్గా తినగలిగినాము. బగారా అన్నం కదా, మళ్ళీ ఫ్రై పీసు మిల్లో జరుపుకుంటాను. సన్నాహాలన్నీ వేసుకుంటాను అన్నట్టు. మూడో బొట్ల గెలవడానికి వీటిని మెత్తవాడేసుడో, వీటిని అటు జరుపుడో, ఇటు జరుపుడో, మొత్తం ఎట్లా వస్తాలి అని ఇప్పుడు మొత్తం అన్ని టాస్క్ సిద్ధం చేసుకుంటాడు. వాటర్ వేసుకొని ఛాన్స్ లేదు. అది అంటే బూంది పోసుకొని అన్నయ్యతోని చారు బూంది పెట్టుకున్నప్పుడు బూంది వాటర్ లో కలుపుకొని మెత్తపడేసి అందరూ అనండి వామ్మో అని. ఇక నాతో పానీపూరి పెట్టుకున్నప్పుడు ఆ
పానీపూరీలు అన్ని మొత్తం అట్లా విసుకుండు పిండి విసుకున్నట్టు గోధుమ పిండి విసుకున్నట్టు ఏదో ఒకటి గెలుపు కోసం గెలవడానికి ఎన్నో కడుపులోకి పోయినాక కడుపే చూసుకుంటుంది అనుకుంటావా బాబు నువ్వైతే కడుపు మళ్ళీ మరి నాకు చెప్తాడు ఏదైతే తినాలో అట్లా తినాలని అట్లా ఎదుటోళ్ళు చెప్పడానికి ఏమో అట్లా అంటే పానీపూరి అయితే నీళ్ళ ముంచుకొని తింటలేమా గట్ట నేను అనేది గట్ట తిన్నా చెప్తాడని భయపడతాను బా తినడు మాత్రం గట్టిగా తింటాడు బాగా కడుపు చూస్తుంది వెళ్తలేదా ఇంకా 2 ప్లేట్ల బిర్యానీ పెట్టినా తింటట్టున్నాడు అది కుండా పత్తి బస్తా దొరికినట్టు పత్తి బత్త దగ్గర దొరుకుతాడట ఇప్పుడు దీనిలో ఒకటి మేము మా ఇద్దరు ఇట్లనే ఉన్నది మనిషి డ్రా చేయాలంటే నువ్వు చేయాలి ఓకేనా డ్రా చేయాలంటే లేకపోతే బావ గెలిచినా నేను గెలిచినా విన్నింగ్ మీరు అన్నట్టు విన్నింగ్ ఒక పేరు నా చేతిలో ఉందా అసలు నా చేతికి ఇంత స్ట్రాంగ్ గాజు వేస్తుంది ఈ టాస్క్ల వల్ల మిగతా రైస్ అంతా ఖచ్చితంగా తింటా ఉన్నాం అంటే ఇప్పుడు నేను 2 రకాల బిర్యానీలు తిన్నా బావ 2 రకాల బిర్యానీలు తిన్నా అన్నయ్య 2 రకాల బిర్యానీలు తిన్నా ఇప్పుడు లేట్ చేయకుండా ముచ్చట్లు బంద్ పెట్టి అవి కురుకురే తిందాము ఎందుకు పెట్టినా అసలు నాకే అర్థం కానే ఇంత అన్నం తిన్నాక భయం తక్కువ వచ్చినాయండి కుర్కురేలు లేదు బావ అయితే అది తీసుకోలేదు ఇది అబ్బా ఇద్దరే ఎక్కువ ఉన్నాయి లేదు ఇక్కడ నేను దగ్గర జరిపి చూడు బావ ఇక్కడ జరుపుతాను ఇంకా చాలా నేను మొత్తం ఇదంతా పోతా ఓకే అన్న నా ఒక్కరికి ఎక్కువ వచ్చినాయి కొనితి ఏంటంటే అంటే ప్యాకెట్ల దేవుడు దయచూపు ఎక్కువ వేసిండు అంటే నువ్వు తింటావా ఆస్వాదిస్తావని మీరు అన్నప్పుడేమో ఏం లేదు నేను అడుగుతూనే దేవుడు దయ్యాలు కాడిపోతుంది కథ సరే మరి 3వ టాస్క్ మరి చూద్దాం ఎవరు గెలుస్తారు ఏందని చూద్దాము ఈ గిన్నె అటు వేద్దాం ఇక రెడీయా రెడీయా బా 1 2 3 స్టార్ట్ తినోళ్ళు ఇంకొచ్చావు ఓ నాయనా అది బుర్ర కాదు నాయనా ఏమో చెప్తాను దేవుడా రాములో పిండి వేసుకుని ఎక్కడ వేసుకున్నాడు దేవుడా ఆ బిడ్డ వేసుకుంటాను నాయనా అదే అయిపోయింది స్కానింగ్ వచ్చేటట్లేదు ఇప్పుడు మళ్ళీ డ్రా అవుతుంది కదా మ్యాచ్ అందుకని ఇప్పుడు నువ్వు నోరు అయిపోయింది మొత్తం అమ్మా దారుణం ఇది అస్సలు వాస్తవానికి గెలిచింది 2 తెలుసు ముగ్గురం గెలిచినట్టు డ్రా ఇది మ్యాచ్ నేనే గెలిచినట్టు అట్లా నోట్లు ఉంది కదా చెప్తా ఎట్లా గెలిచినా చెప్తా ఇప్పుడు నువ్వు ఒకటి గెలిచినావు అయితే గెలుపు ముందరి దాకా నేను వచ్చిన
ఒక చిన్న తేడాతో ఇక్కడికి దాకా వచ్చిన నువ్వు నేను అంతకుముందు ఒకటి గెలిచిన నువ్వు పురాణాలు ఇతిహాసాలు కథలు ఇవన్నీ ఏం చెప్పినా అంటే నేను అస్సలు ఇప్పుడు ఈ పట్టుకోకు. మార్కులు తీసుకున్నట్టయితే ఇది నేను నీకు ఒకసారి చెప్తాను అబ్బా బావ, ఇగో ఈ పైన ఉంటదా నంక ఈ పైన అంత మండుతాంది నాకు కూడా పడుతుంది కపాలం మరి ఘోరంగా మండుతుంది బావా ఇప్పుడు టాస్కులు పెట్టినందుకు బావనే ఇప్పుడు 2 పాటలు పాడతాడు. నా వంతు పాట పాడతాడు, అన్నయ్య వంతు పాట పాడతాడు. పాట ఎవరు పాడతారు మరి? నేను మొన్న వాడితే నాకు వచ్చిన పాట గంటే వస్తుంది. అందరు ముగ్గురు పాటలు పాడాలి. ముగ్గురు పాటలు పాడలేదు. ఇక ఫస్ట్ టాస్క్ లో అన్నయ్య గెలిచిండు, సెకండ్ టాస్క్ లో బాగా గెలిచిండు, థర్డ్ టాస్క్ లో నేను గెలిచిన. అమ్మా నా ఇదొక టాస్క్ లో గెలిచి ఇజ్జత్ దక్కించుకున్నా. నేను బిర్యానీలో ఖచ్చితంగా గెలవాలనుకున్నాను. ఎందుకంటే నాకు బిర్యానీ ఆల్ టైమ్ ఫేవరెట్. 12 గంటల రాత్రి తెచ్చిన బిర్యానీ అంత ఇష్టము. అయితే అది బొక్కున్నది అనుకున్నా, దానికి పీస్ ఉన్నది అనుకోండి, లేకపోతే ఫస్ట్ నేను గెలుతూ. అయితే ఇంకోటి ఏంటంటే నేను ఒకటి మిస్టేక్ ఏంటంటే నేను ఇట్లా వేయద్దు అన్నట్టు. అంటే ఏమైందంటే ఎన్నున్నా వీళ్ళు పరిగెత్తని నేను తాంబేలాగా మెల్లగా పోయి నేనే గెలుతా అనుకున్నాడు. అది పిండి తీసుకున్నా, ఓవర్ బిల్డప్ కొంచెం ఓవర్ అయిపోయింది. పిండి తీసుకొని విసుకుతాడు. అయ్యో బాబేదో కథ చేస్తాడు, మళ్ళీ ఎక్కువ చేస్తాడు నేను అనుకున్నా. ఇక అమ్మో ఒకటే బుక్కలు పెడతాడు అయ్యింది, 2 బుక్కలు పెడతాడు అయ్యింది అనుకున్నా. తొందర నాంతే అనుకున్నా అసలు నాంతలేదు. అవునవును, అది మెత్తడి పదార్థం కాదు కదా బావ. అది అమ్మో నేను ఊకోలేదు, నేను ఎక్కడ నర్వస్ కాలేదు. నేను ఎట్లయితే అట్లయిందని తినుకుంటానే ఉన్నా, అట్లే గెలిచిన. ఓకే, నువ్వు ఒక పోటీలో ఓడిపోయినట్టే. ఇప్పుడు నేను అంటే నువ్వు 2 పోటీలలో ఓడిపోయినట్టే, నేను 2 పోటీలలో ఓడిపోయినట్టే, బావ కూడా 2 పోటీలలో ఓడిపోయినట్టే. అందుకని ఫస్ట్ పాట నువ్వు వాడు, తర్వాత పాట నేను, తర్వాత పాట బావ. అవునా? అయ్యో రావు, అందరు పారిపోతారు కదా ఎక్కడ అక్కడ. పాడు పాడిపోయినా మంచిదే. అంటే నువ్వంటే తట్టుకుంటావు కానీ నాకు కఠోరమైన గొంతు అందరు తట్టుకోవాలి కదా. ఏం కాదు, అప్పట్లో పాడేది నువ్వు. నాకు ఫోన్ చేసినప్పుడు ఓహో ఒకటే పాటలు పాడేది కదా. అసలు గొంతుతోనే నేను పడిపోయినా. అబ్బా అయ్యో, పాడు. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ పాట ఆశా పాశం. మనమని నచ్చింది కదా ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే చిన్నప్పుడు. ఇప్పుడు ఆల్ టైమ్ ఫేవరెట్ పాట చిన్నప్పటి నుంచి. పాడు, మంచిగా పాడు. ఆశా పాశం. గొంతు మంచి కొంచెం కొంచెం రాకు. నాకు అస్సలే మంచిగా పాడు, నీకు అత్తది. అదే నాకు పాట పాడినప్పుడు ఏదో అని కూడా పాడేది అది ఏదో పాట ఏం లేదు, ఏదో పాట పాడినవే. పాడన్నా వద్దు. పాడు పాడు పాడు. ఆశా పాశం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరం చేరేలోగానే ఈ తీరంకో. ఈ పాట నాకు చాలా ఇష్టము. ప్రతి వర్డ్కి ఒక మీనింగ్ ఉంటుంది అనిపిస్తుంది. మన లైఫ్ లెసన్స్ అంటే ఒక్కోసారి ఎమోషనల్గా ఫీల్ అయినప్పుడు ఈ పాట పెట్టుకుంటే ఇంకో 2 కన్నీళ్ళు ఎక్కువ కావచ్చు. అయ్యో నేను ఏదో నార్మల్గా పాటలు పాడతా కానీ గీతగానని చెప్పాలంటే నాతో కాదు మరి. నువ్వు అల్లి పాడతావు కదా బాబా, నేను కొంచెం ఎమోషనల్కి ఎక్కువ కనెక్ట్ అయ్యి ఎమోషనల్ అవుతుంటావు కాబట్టి నాకు ఈ పాట అంటే బాగా ఇష్టం. అందులో ప్రతి వర్డ్కి మీనింగ్ ఉంది అనిపిస్తుంది. నేను కొన్ని 100 లక్షల సార్లు విన్న పాట ఏదన్నా అంటే ఇదే పాట. నువ్వు అడిగా నీకు పాట పాడుకుంటే మొత్తం మీనింగ్ చెప్తావు ఇప్పుడు. అబ్బోగని మనకు తెలియదు కానీ నాకు ఆ పాట అంటే బాగా ఇష్టం అని చెప్పడం అంతే అర్థం. ఇప్పుడు నెక్స్ట్ బాగా పాడతాడు పాట. అన్నీ మాట్లాడే కొంచెం కష్టం. ఇప్పుడు పాట వినబోతాను. పాడు బావ, ఏం కాదు, మంచి పాట పాడు, ఏం కాదు. మధ్యలోకి రావాలి కావచ్చు. బీర్ తాగినట్టే వాడుతుంటే ఇక ఇప్పుడు ఏం కాదు బావ, ఒక పాట పాడు. ఇక ఒక పాట. అన్నా చెల్లెల అనుబంధం జన్మ జన్మల సంబంధం ఆనాటి అన్నే నాకు చెల్లెల అనుబంధం జన్మ జన్మల సంబంధం జాబిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం. ఓకే, ఇందులో బాగా ఆ ముందన్న చెప్పిండు అసలు మాట్లాడు జర సిగ్గుపడతాడు. నాతో తప్ప ఎక్కువ గట్టిగా ఎవరితో మాట్లాడాడు. అది తిందాం ఇది తిందాం అని అంటాడు కానీ ఎప్పుడైతే మాట్లాడాడు. కన్నయ్యతో ఎక్కువ మాట్లాడతాడు. కన్నయ్య అంటే బాగా ఇష్టం. అన్నయ్యకి 2 కూతుర్లే కాబట్టి కన్నయ్య బాగా కనెక్ట్ అయ్యి కన్నయ్య అంటే బాగా ఇష్టం. ఇప్పుడు ఫోన్ చేస్తే చాలు కన్నయ్య ఏం చేస్తాడు, కన్నయ్య సాబ్ బాయ్ సాబ్ ఏం చేస్తాడు, బాయ్ సాబ్ అదా, బాయ్ సాబ్ తిన్నాడా, బాయ్ సాబ్ ఆరోగ్యం ఎట్లున్నది, ఏం చేస్తాడు అని బాగా కన్నయ్యని ఇష్టపడతా ఉంటాడు అన్నయ్య. ఇప్పుడు నువ్వు
నేనా మొన్న వాడినే కదా మళ్ళీ అదే వాడతా పాట వద్దద్దు వేరే వాడు నాకు అదే నీకు అమ్మ అంటే ఎంత ఇష్టం ఉంటే మాత్రం నీకు ఎక్కడ పోయినా అదే పాట పాడతావు బాబా. మా ఆయనకి అమ్మ అంటే బాగా ఇష్టం. ఎప్పుడెక్కడ ఏ పాట పాడమన్నా కమ్మనే నా అమ్మ పాట వింటే ఎంత కమ్మనే కాదే మొన్న వాడింది నవమాసాలు అయ్యో నవమాసాలా ఓకే ఓకే అట్లా అమ్మ పాటలు ఎక్కువ వాడుతూ ఉంటాడు. ఇప్పుడు అమ్మదో కొత్త పాట వచ్చింది కదా. అయితే ఇది పాట ఇదివరకు ఒకసారి వాడినా. అమ్మా నన్నాదుకోవే అడుగున పడి ఉన్నానమ్మా, ఆరేళ్ల ప్రాయములోనే నూరేళ్ళో ఛాయమ్మా, నా పసి వయసుకు ముసిముసి నవ్వుల ముచ్చట లేదమ్మా, ఇలలో ముళ్ళ పొదరులో చిక్కిన గవ్వను ఎగిరేదెట్లమ్మా నేను, అమ్మా నన్నాదుకోవే అమ్మా నన్నాదుకోవే అడుగున పడి ఉన్నానమ్మా. ఇట్లా అంటే ఇది నాకు పూర్తిగా రాదు, అట్లా స్టార్టింగ్ బిగినింగ్ తెలుసు కాబట్టి అట్లా వాడగలిగిన, అది కూడా అమ్మ గురించే కాబట్టి కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇది అన్నట్టు మొత్తానికి జర పాట పాతకాలం మంచి కాబట్టి పాత పాటలు ఎక్కువచ్చు. అమ్మ ఇట్లా చూసి నేను సరేలే ఓకే నేనే పాతకాలం మంచిది సరే అట్లా జోక్ అన్నా. సరే పాతకాలం అదే పింఛన్ చెట్టు చేసుకున్నది ఇంకా సరేనా లేదు నాకు పింఛన్ ఇగో ఇట్లా మొత్తం మొగమాట దాల్చింది చూడండి. అది మాట్లాడుకుంటే తూతుమని ఉంచినట్టు అనిపిస్తుంది నాకు. చెవిటే కాదు బావా నీకు తెలుస్తలేదు. ఇట్లా సరదాగా తిండి పోటీలా ఎవ్వరం గెలవలేదు. మ్యాచ్ డ్రా అయిపోయి ముగ్గురం విన్నర్స్ ఈ రోజు. అందరం మ్యాచ్ డ్రా అయింది కానీ ముగ్గురం గెలిచినట్టే. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు అయితే ఎవరన్నా ఒకరు ఖచ్చితంగా రెండిట్లో నాకు అర్థమైంది. ముగ్గురు ఉన్నప్పుడు 4 పెట్టాలి ఖచ్చితంగా. అట్లయితే ఖచ్చితంగా ఎవరన్నా ఒకళ్ళు అవుతుంది గెలుపు. అట్లా 4 పెట్టాలి ఖచ్చితంగా. నాకు ఇప్పుడే ఒక థాట్ వచ్చింది. ఈ రోజు ఈ తిండి పోటీలో విన్నింగ్ లూజింగ్ ఒకళ్ళు ఫస్ట్ ఒకళ్ళు సెకండ్ అనేది ఏం లేకుండా ముగ్గురం విన్ అవ్వడం మస్తు ఆనందంగా ఉన్నది. ఇక పాటలు పాడి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. మరొక తిండి పొడితో మళ్ళీ మీ ముందుకు వస్తాము. ఈసారి రాజుగారి కోడి పులావ్ సూపర్ ఉన్నది, బిర్యానీ కూడా బాగున్నది. ఇంతండి వీడియో. ఇట్లా సరదాగా తిండి పోటీలు పెట్టుకుంటా ఉన్నాం. రాజురెడ్డి అన్నయ్య అనడం వల్ల నేను తింటా అనడం వల్ల ఈ పోటీ అన్నట్టు ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆడ్ అవుతా ఉన్నారు అన్నట్టు తిండి పోటీలా. వాళ్ళు కూడా సరదాగానే తీసుకొని పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అన్నట్టు. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా తిండి పోటీలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్. గెలుతా అంటే బావా లాస్ట్ ఒకటే గెలుతీవి. మళ్ళీ చారణం నమ్మంటాడు కావచ్చు. మింగుడే కదా ఈసారి చారణం దాని పోసుకోడు కావచ్చు. ఏది బావ దానిలో ఏది ఇట్లా పెట్టు అన్నాడు కదా, దానిలో చారు పోసుకోడు. ఒక గిన్నెలో గిలాస పోసి తాగుతాడు ఇక. మనం కూడా ఇష్టమైన తిండి పెడితే అంతే కదా బావ, టక్కున మాయం చేస్తాం.